డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మ్యారేజ్ మ్యాచింగ్ ఏ విధంగా చేస్తాం, అది కూడాను ప్రథమ వివాహానికి ఏ విధంగా మనము మ్యారేజ్ మ్యాచింగ్ అనేది చేస్తామన్న విషయాల్ని ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఇందులో మనము 2 జాతకాలని తీసుకున్నాము. అందులో ఒకటి మేల్, ఇక డేట్ ఆఫ్ బర్త్ కూడాను మనము పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా అమ్మాయి జాతకాన్ని కూడా మనము తీసుకున్నాము. ఇక్కడ అమ్మాయి జాతకాన్ని ఫీమేల్గా తీసుకున్నాము. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడాను ఇవ్వడము జరిగింది. అయితే ఎవరైనా కానీ వివాహానికి వెళ్ళినప్పుడు వారు మొదట ఏం చేస్తారంటే నక్షత్రాలని బేస్ చేసుకొని ఇక్కడ వివాహ పొందనాల్ని చేస్తుంటారు. అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మెయిన్గా రాశి చక్రంలో చంద్రుడి నుండి 180 డిగ్రీలు, అదేవిధంగా లగ్న పాయింట్ నుండి 180 డిగ్రీల్లో వచ్చినటువంటి నక్షత్రాలకు ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీని అనుసరించి మనం మ్యాచింగ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మొదట మనము మేల్ జాతకాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మేల్ 7వ తారీఖున 4వ మాసము 1995లో పుట్టగా, అది కూడా మనం బర్త్ టైం రెక్టిఫికేషన్ కంపల్సరీగా చేస్తాం. ఇక్కడ అలా చేసినప్పుడు మనము టైమింగ్ కూడా ఇచ్చాము 6:21 అని. దానికి సంబంధించినటువంటి ప్లేస్ కూడాను మనం తెలియజేసాం. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని కూడాను ఇక్కడ అందజేయడం జరిగింది. అయితే ఈ జాతకులు పుట్టినప్పుడు అశ్విని నక్షత్రంలో లగ్న పాయింట్ పడింది. అంటే అశ్విని నక్షత్రము 1వ పాదంలో లగ్న పాయింట్ అనేది పడడం అనేది జరిగింది. అయితే ఎక్కడి నుంచి మనం లెక్కలోకి తీసుకోవాలి, ఆల్రెడీ మనము ఇక్కడ హోరోస్కోప్లో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ అశ్విని నక్షత్రము లగ్న పాయింట్గా తీసుకున్నప్పుడు వీరు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటి అనేది మనకి ఇక్కడ యాస్టేజ్ తెలుస్తుంది. చంద్రుడు కూర్చున్న నక్షత్రమే ఆరుద్ర 1లో కూర్చోవడం జరిగింది. ఈ లగ్న పాయింట్ అశ్విన్లో ఉందంటే వీరికి సూర్యకర్మ ఉన్నట్లుగా మనము లెక్కలోకి తీసుకుంటాం. దీన్ని సూర్యకర్మ అంటారు. అదేవిధంగా చంద్రుడు కూర్చున్న నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రము. ఈ ఆరుద్ర అనే నక్షత్రం వచ్చి శుక్రకర్మ రిజిస్ట్ని కలిగినటువంటి నక్షత్రంగా మనం భావిస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అయితే లగ్న అధిపతి కుజుడు తీసుకున్నటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈ ఆశ్లేష నక్షత్రం అనేది కూడా మళ్ళీ కూడా సూర్యకర్మ తీసుకుంది. అంటే ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, లగ్న పాయింట్ అశ్విని నక్షత్రం 1లో పడడం వల్ల సూర్యకర్మ. అదేవిధంగా రాశిపడి నక్షత్రము ఆరుద్ర 1లో ఉంది కాబట్టి ఇక్కడ అది ముఖ్యంగా శుక్రకర్మ. లగ్న అధిపతి కుజుడు వెళ్ళి ఆశ్లేష నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి ఈ 3 అంశాలని మనము పరిగణలోకి తీసుకుంటాం.
అయితే ఆశ్లేష నక్షత్రంలో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ ఆశ్లేష నక్షత్రంలో ఉంటే ఈ ఆశ్లేష అనే దానికి ఉత్తర అనే నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి అని కూడా మనము ముందుగానే రెస్ట్రిక్షన్స్ ఇస్తాం. ఇంతవరకు బాగుంది. వీరికి వివాహానికి వెళ్ళాలని వచ్చారు. వారికి మనం జాతకాలను పరిశీలిస్తున్నాము. ఇక్కడ 3 అంశాలని మనం తీసుకున్నాము. ఒకటి రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఇది భావించాం. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఆ తదుపరి అమ్మాయికి సంబంధమైనటువంటి జాతకంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏ అంశాలు కనెక్ట్ అవుతాయో మనం చూద్దాం. అమ్మాయి లగ్న పాయింట్ కూడాను ఇక్కడ చెప్తున్నాను. అది భరణి నక్షత్రంలో పడింది. భరణి నక్షత్రము 2వ పాదంలో, అది కూడా మేష లగ్నమే అయింది. ఈ భరణి నక్షత్రం అనేది చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం. ఓకే, అయితే లగ్నాధిపతి ఇక్కడ కూడా కుజుడు అవడం జరిగింది. ఈ కుజుడు మళ్ళీ మృగశిర నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు. ఈ మృగశిర నక్షత్రం అనేది గురు కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రం. లగ్నాధిపతి కుజుడు మృగశిర నక్షత్రంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుడు రాశిపడి నక్షత్రంగా చూసినట్లయితే పునరుషు నక్షత్రంలో ఉంది. ఇది శని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం. ఇక్కడ మళ్ళీ కూడా 3 విషయాల్ని మనము పరిగణలోకి తీసుకున్నాం. మొదట ఇవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికంటే మునుపు ఏం చేస్తామంటే, ఒక జాతకం మన దగ్గరకు వచ్చినప్పుడు వారి యొక్క లగ్న పాయింట్ అమ్మాయి జాతకంలో ఉందా లేదా అబ్బాయి జాతకంలో ఉందా నిర్ధారణ చేసి వారు ఇచ్చినటువంటి మేల్ జెండరా ఫిమేల్ జెండర్ అనే విషయాల్ని మనం మొదట వారికి తెలియజేస్తాం. కొంతమంది ఇప్పటికీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిండి ఉన్నప్పటికీ కూడాను వారికి బర్త్ టైం రెక్టిఫికేషన్ తెలియకుండా ఆల్రెడీ మ్యారేజ్లు జరిగిపోయి ఉంటాయి. రకరకాలైనటువంటి సంఘటనలు వారి జీవితంలో జరిగిపోయింటాయి. కానీ ఏది కానీ మన మహానుభావులు చెప్పినటువంటివి ఏది కానీ కోయిన్సిడెంట్ అయ్యుండవు. ఇది కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఆల్రెడీ వీరికి వివాహం అయ్యింది. మన పండితులు వివాహానికి పొందనాలు కూడా పెట్టి చేశారు. కానీ తీరా ఏం జరిగింది అంటే ఆశ్చర్యపోతారు మీరు. ఈ ఫిమేల్ అని చెప్పబడే ఈ అమ్మాయి చేతిలో అబ్బాయి చీట్ చేయబడడం జరిగింది. ఈ జాతకానికి మనం పరిశీలించినప్పుడు ఇలా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి కూడాను వారు కొనసాగుతూ ఉన్నారు జీవితాన్ని. కానీ మధ్యలో ఒక ఇబ్బందికరమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఈ అబ్బాయికి సంబంధమైనటువంటి వివాహ జీవితం కొలాప్స్ అయిపోయింది. అమ్మాయి ఈ అబ్బాయిని చీట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఇతను అశ్విని నక్షత్రంలో పుట్టినప్పుడు మనం గమనించినట్లయితే ఈ అశ్విని నక్షత్రము లగ్న పాయింట్ 1గా తీసుకుంటే ఈ అశ్విని నక్షత్రానికి దాదాపు మనం చూసినట్లయితే ఇక్కడ 180 డిగ్రీల్లో ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. అది ముఖ్యంగా చిత్తా నక్షత్రాన్ని టచ్ చేస్తుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రాన్ని టచ్ చేస్తుంది. ఈ చిత్త అనేది ఏమిటంటే శుక్ర కర్మ రిజిస్ట్ని కలిగి ఉంటుంది. స్వాతి అనేది శని కర్మ రిజిస్ట్ని కలిగి ఉంటుంది. ఇవి రెండు కూడాను ఈ అశ్విని నక్షత్రానికి 180 డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్రాలు. అంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ మరియు ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాల వారితో వీరికి వివాహం జరగాలి. అయితే ఇక్కడ అమ్మాయి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు అమ్మాయి జాతకంలో ఏమైనా అలాంటి కాంబినేషన్స్ ఉన్నాయంటే లగ్న పాయింట్ భరణి నక్షత్రం 2వ పాదంలో పడింది. మరియు లగ్నాధిపతి మృగశిర నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు. రాశిపడి నక్షత్రం పునరుషు ఉంది. ఇక్కడ ఒక్కటి మాత్రమే శని కర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అయింది. అందుకని వీరు వివాహానికి వెళ్ళగలిగినారు. మరి ఇలాంటి కార్మిక రిజిస్టర్ ఉన్నవారు వివాహానికి వెళితే సక్సెస్ అవుతుందంటే మరిన్ని విషయాలు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అబ్బాయి జాతకంలో మీరు గమనించండి, రాశి పడిన నక్షత్రం ఏమిటి అనేది మనం చూసినట్లయితే అది ఆరుద్ర నక్షత్రాన్ని కలిగి ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రానికి కరెక్ట్గా 180 డిగ్రీల్లో ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే అది మూలాలో కనెక్ట్ అవుతుంది.
అది కుజకర్మ. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రాన్ని కూడా టచ్ చేస్తుంది, అది బుధకర్మ. అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు ఏమైనా అమ్మాయి జాతకంలో ఏమైనా ఉన్నాయా అనేది మనము ఒకసారి పరిశీలిద్దాం. అక్కడ భరణి నక్షత్రం ఉంది, మృగశిర నక్షత్రం ఉంది, పునరుషు నక్షత్రం ఉంది. కాబట్టి రాశిపడి నక్షత్రం నుండి అబ్బాయి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు అమ్మాయికి ఏది కూడా కనెక్ట్ కాలేదు. సరే పోనీలేండి, ఒకవేళ అమ్మాయి జాతకములో నుండి అబ్బాయి జాతకం ఏమైనా కనెక్ట్ అయిందనేది మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేంటంటే జనరల్గా చూడండి, ఈ అమ్మాయి జాతకంలో రాశిపడి నక్షత్రము ఏమిటి అనేది నేను ఇంతకుముందు తెలియజేశాను. పునరుషు 4లో పడింది, అది కర్కాటక రాశి అని చెప్పడం జరిగింది. ఈ కర్కాటక రాశికి పునరుషు నక్షత్రంలో పడ్డప్పుడు అది ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే మకరంలో కనెక్ట్ అవుతుంది. పునరుషు నక్షత్రము 1, 2, 3 పాదాలు కూడాను మిథునంలో ఉంటాయి కాబట్టి అది కూడాను ఇక్కడ 2 రకాలమైన కాంబినేషన్ ఇక్కడ చూపిస్తుంది. అదేమిటంటే ఒకటి గురుకర్మ, రెండోది వచ్చి బుధకర్మ. అంటే గురుకర్మ బుధకర్మ అంటే ఏమిటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు అబ్బాయి జాతకంలో కనెక్ట్ అవ్వాలి. అలా ఏమైనా కనెక్ట్ అయిందని మనం చూసినట్లయితే ఇక్కడ ఒకవేళ భరణి నక్షత్రంలో నుండి కానీ మనం చూసినట్లయితే భరణి నక్షత్రం ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే అది శనికర్మ రిజిస్ట్తో కనెక్ట్ అవుతాం. ఎలాగంటే ఇక్కడ అశ్విని 1, 2, 3, 4 పాదాలు, చిత్త 3, 4 పాదాలు మరియు స్వాతి 1, 2 పాదాలు పోగా భరణి మళ్ళీ ఏం చేస్తుందంటే శనికర్మ రిజిస్ట్ని తీసుకుంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి విశాఖ నక్షత్రాన్ని కనెక్ట్ అవుతుంది కాబట్టి రాహుకర్మ రిజిస్టర్ కూడా తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనం గమనించండి, ఈ అమ్మాయికి సంబంధమైనటువంటి భర్త శనికర్మ రిజిస్టర్, రాహుకర్మ రిజిస్టర్ ఏమైనా ఉన్నారా అనేది మనం చూడాలి. అందులో ఈ జాతకులకు శనికర్మ రిజిస్టర్ లేదు, మరి రాహుకర్మ రిజిస్టర్ కానీ ఇక్కడ ఎక్కడా లేదు. అంటే పుష్యమి, విశాఖ, శతవిష నక్షత్రాలు కానీ ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు కనెక్ట్ కాలేదు. కాకపోతే అదేవిధంగా అమ్మాయి జాతకంలో పరిశీలించినప్పుడు పునరుషు నక్షత్రం అనేది కనెక్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఈ 2 కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూడాలి. వాళ్ళ యొక్క మనసులు ఏ విధంగా కలుస్తున్నాయి అన్న విషయాలు కూడా మనము ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం. అదేవిధంగా కాంబినేషన్స్ కూడా మనం చూస్తాం. కాంబినేషన్ చూసినప్పుడు ఇక్కడ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయికి శనికర్మ, రాహుకర్మ ఉన్నటువంటి అబ్బాయి రావాలి అన్నాం. అయితే శనికర్మను తెలియజేసే భావం 6వ భావము, అదేవిధంగా రాహుకర్మను తెలియజేసే భావం 9వ భావం. మరియు చంద్రుడు కూర్చున్నటువంటి నక్షత్రం ఇక్కడ ఏమిటంటే పునరుషు నక్షత్రము. పునరుషు నక్షత్రానికి కరెక్ట్గా 180 డిగ్రీలో గురుకర్మ, బుధకర్మ వస్తుంది. కాబట్టి గురుకర్మకు 1, 2, 5 భావాలు, భావాధిపతుల సంబంధము, బుధకర్మకు 4వ భావం, 4వ భావాధిపతి సంబంధం. అంటే టోటల్గా 1, 2, 4, 5, 6, 9 కాంబినేషన్ అయితే అబ్బాయి జాతకంలో ఉండాలి. అలా ఉందా అనేది మనం పరిశీలించినప్పుడు అక్కడ అది మనకి ఎలాంటి సమాచారాన్ని అందిస్తుంది అనేది కూడా కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ లగ్నములో కేతు ఉండడం జరిగింది. లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 4వ భావంలో ఉన్నారు కాబట్టి 1, 4 కాంబినేషన్ ఏర్పడింది. ఇది ఒకటి. అదేవిధంగా 2వ భావాధిపతి శుక్రుడు ఇక్కడ ఎక్కడ వెళ్ళి కూర్చున్నారంటే 11వ భావంలో కూర్చున్నారు. అప్పుడు ఈ శుక్రుడు కూర్చున్నటువంటి నక్షత్రాన్ని మనం పరిశీలించిన శతభిష నక్షత్రము అది రాహుకర్మ రిషిని తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ 5వ భావాధిపతి ఎవరవుతారంటే సూర్యుడు అవుతారు. సూర్యుడు కూడాను ఇక్కడ మళ్ళీ కూడాను మనకు రేవతి నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఈ రేవతి నక్షత్రం అనేది ఈ లగ్నానికి తీసుకున్నట్లయితే 3 మరియు 6 భావాధిపతి నక్షత్ర చార అయింది. అది కాంబినేషన్ మనకు ఒక 50% కలవడానికి అవకాశం అయితే ఉంది. నేను అనేక మార్లు చెప్తుంటాను, ఒకరి జాతకములో సూర్యుడు బుధుడు కలిసినప్పుడు అదే విధంగా మళ్ళీ కూడాను సూర్యుడు బుధుడు కలిసినటువంటి జాతకంతో మనము వివాహానికి వెళ్ళకూడదని.
ఈ అమ్మాయి జాతకంలో చూడండి సూర్యుడు బుధుడు కలిశారు. అదే విధంగా అబ్బాయి జాతకంలో చూడండి ఇక్కడ మళ్ళీ మీనంలో కూడా సూర్యుడు బుధుడు కలవడం జరిగింది. ఇలాంటి వారు మోస్ట్లీ వివాహానికి వెళితే ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని పొందడం అనేది జరిగింది. ఎట్టకేలకు ఈ అమ్మాయి చేసినటువంటి కొన్ని వికార చేష్టల్ని భరించలేక అబ్బాయి ఏం చేశాడంటే డైవర్స్కి అప్లై చేయడం జరిగింది. అప్పుడు డైవర్స్కి అప్లై చేయడం అనేది జరిగినప్పుడు వీరికి ఈజీగా అవకాశం ఏమైనా ఉందంటే ఇక్కడ మనము ఇంతకుముందు ఒక చిన్న విషయాన్ని మర్చాము. ఉత్తరా నక్షత్రం అనేది ఆపోజిట్ నక్షత్రము. ఇతనికి రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాలు కూడా కనెక్ట్ కాలేదు. కాబట్టి డెడ్ ఆపోజిట్గా ఉన్నటువంటి ఒక ఇద్దరిని కలిపి ఇక్కడ వాళ్ళిద్దరికి వివాహం చేయడం అనేది జరిగింది. ఒక పాయింట్ తీసుకుని మాత్రం ఈ వివాహానికి వెళ్ళడం అనేది చేశారు. అయితే ఇక్కడ ఇతనికి వివాహము అయింది కానీ విడాకులు అవ్వడానికి ఏమైనా పర్మిషన్ ఉందంటే ఇక్కడ 1-4 కాంబినేషన్ అనేది కనెక్ట్ అయింది. 1వ భావాధిపతి 4లో వెళ్ళడం అనేది జరిగింది. అయితే 4వ భావాధిపతి అయినటువంటి చంద్రుడు మళ్ళీ ఇక్కడ 3లో ఉండడం జరిగింది. ఆ 3 అనేది ఏమిటంటే మళ్ళీ ఆరుద్ర నక్షత్రాన్ని తీసుకుంది. అది కూడా శుక్రకర్మ రిష్టి అనేది మనం చెప్పాం. అయితే వీరికి ముఖ్యంగా 1, 4, 7, 10 కాంబినేషన్ ఏమైనా ఉందనేది మనం చూడాలి. 1, 4 కాంబినేషన్ ఏర్పడింది అంటే 1, 4 కానీ 4, 7 కానీ 1, 4, 7 కానీ 1, 4, 10 కానీ ఇలాగా కాంబినేషన్స్ మనం ఒక్క కాంబినేషన్ ఉన్నా కానీ వారు ఇబ్బందికరమైనటువంటి విడాకులకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ 7వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు చక్కగా వెళ్ళి 11వ స్థానంలో వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఆ శుక్రుడు శతభిష నక్షత్రాన్ని కనెక్ట్ అవ్వడము, మరి 11వ భావాధిపతి అయినటువంటి శనితో కలిసి కూడాను ఇక్కడ ఉండడం జరిగింది. అయితే శనికి ఉన్నటువంటి ఈ యొక్క 3వ దృష్టి మళ్ళీ లగ్నాన్ని కూడాను తాకడం జరుగుతాం. అంటే ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వారికి ఈజీగా విడాకులు మంజూరవడం జరుగుతుంది. కానీ ఇతనికి సంబంధమైనటువంటి విషయాలు మనం గమనించినట్లయితే మొదట వివాహానికి వెళ్ళడమే తప్పిదం అనేది జరిగిందనేది నేనైతే నిర్ధారణ చేస్తాను. ఈ అమ్మాయి జాతకంలో ఎందుకు ఆమె కొద్దిగా ఇల్లీగల్గా వెళ్ళడము, పెళ్లి అయిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా బయటపడము, నేను అతనితో కాపురం చేయను అని చెప్పడం అనేది జరిగింది అనేది మనము పరిశీలిస్తాం. అలా పరిశీలించినప్పుడు ఈమెది కూడా లగ్నం వచ్చి ఏమైందంటే మేష లగ్నం అయింది. మేష లగ్నానికి మెయిన్గా సూర్యుడు మరియు బుధుడు 3వ స్థానంలో ఉండడము, ఈ సూర్యుడు బుధుడు 3వ స్థానం కామత్రికోణాలలో ఉండడము, దాంతోపాటు ఈ అబ్బాయి జాతకంలో మనం కానీ పరిశీలించినట్లయితే 12వ స్థానంలో సూర్యుడు బుధుడు ఉండడము, ఈ 12 అనేది పడక స్థానము అవడము, ఈ అమ్మాయికి సూర్యుడు బుధుడు కామత్రికోణ స్థానాల్లో ఉండడం వల్ల ఎక్కడ క్లాష్ వచ్చిందంటే వీరికి పడక గదిలో సెక్షువల్ థరిస్టీ అనేది తీరకపోవడము, అందువల్ల ఆమె వేరే వారితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఈ అతన్ని చీట్ చేయడం అనేది కూడా జరిగిందని మనము నిర్ధారణ చేస్తాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి జాతకము ఇంకొకరితో కలపడం అనేది కష్టం. నేను చెప్తుంటాను మన స్టూడెంట్స్ కూడా, సూర్యుడు బుధుడు కలిసినటువంటి జాతకాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని వివాహము వరకు తీసుకెళ్ళగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే వాళ్ళ బంధువులకే ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో కూడా సూర్యుడు బుధుడు కలిశారు, అప్పుడు వారిద్దరికి వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. ఒకరిలో సూర్యుడు బుధుడు కలిశారు, ఇంకొకరిలో కలవలేదంటే వాళ్ళకి చాలా కండిషన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇద్దరిలో కూడాను అలాంటి కాంబినేషన్ అనేది ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని సెక్షువల్గా పొందడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఒకవేళ వీరిద్దరూ వివాహం చేసుకోవాలంటే ప్రతి ఒక్క రోజు రాత్రి వీళ్ళు కలవాల్సింది. ఉద్యోగరీత్యా దూరంగా ఉండడానికి అవకాశం లేదు, ఒక చోట ఉండాలి. తెలిసిన వారితో వివాహం చేసుకోవాలి, ప్రేమించైనా వివాహం చేసుకోవచ్చు, బంధువుల్లో వివాహం చేసుకోవచ్చు, ఉద్యోగరీత్యా దూరంగా ఉండకుండా ఉండాలి. అప్పుడు ఈ అబ్బాయి జాతకం మనం చూసిన వెంటనే మీరు ఒంటరి జీవితాన్ని పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటాం. ఎందుకంటే లగ్నంలో కేతు ఒంటరి జీవితాన్ని ఇస్తారు. అక్కడ సూర్యకర్మ రిష్టి లగ్నానికి డబుల్ ఉంది.
అశ్విని నక్షత్రంలో లగ్న పాయింట్ పడడము, ఆ లగ్నంలోనే కేతు ఉండడం. అలాంటప్పుడు ఇలాంటి వారికి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇలాంటి వారికి వాళ్ళ తండ్రి దగ్గరుండి వివాహం చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తండ్రి ఆదరణ లేకుండా పోతుంది. ఇన్ని విషయాల్ని ముందర పెట్టుకొని మనం చూస్తాం. ఇది ఆషామాషి విషయం అయితే కాదు. అయితే ఒక అమ్మాయి క్యారెక్టర్ని మనం నిర్ధారణ చేసి ఇలాగా పబ్లిక్లోకి చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. కానీ కొన్ని విషయాల్ని మనము ముందుగానే తెలుసుకోవడం వల్ల జాతకాలని పొంతనాలు చూసేటప్పుడు కరెక్ట్గా వారి యొక్క హోరోస్కోప్లో ఇవ్వబడినటువంటి ఆ గ్రహాల యొక్క ఇండికేషన్ మనము మొదట అర్థం చేసుకోగలగాలి. ఏదో 36 పాయింట్లకి 30 పాయింట్లు కుదిరాయని ఉద్దేశంతో వివాహానికి వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే జనరల్గా ఏం చెప్తామంటే ఇక్కడ వీటన్నిటినీ తెలియజేసేది ఏమిటంటే చంద్రకర్మ రిజిస్ట్రీ ఈ అమ్మాయికి లగ్నానికి తీసుకోవడం జరిగింది. పునరుషు నక్షత్రంలో రాశి తీసుకుంది. ఈ పునరుషు నక్షత్రం కానీ అలాగే జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నటువంటి వారి కుటుంబాలు మనం చూసినట్లయితే కంపల్సరీగా కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఉంటుంది. లేకపోతే ఇతరులతో వాళ్ళు మింగిల్ అయ్యి ఎలోప్ అయిపోవడం కూడా కనబడుతుంది అని కూడా మనం చెప్తుంటాం. అలాగని ఒక జ్యేష్ఠ నక్షత్రం పునరుషు నక్షత్రాన్ని మాత్రమే బేస్ చేసుకుని చెప్పే అవకాశం లేదు. దీంట్లో కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ గమనించండి, సూర్యుడు బుధుడు కలిసిన విషయాన్ని చాలామంది మహానుభావులు ఏం చేస్తారంటే ఇది బుధ ఆదిత్య యోగాన్ని కలిగి ఉంటుంది, గొప్ప స్థాయికి వస్తారని చెప్పేస్తారు. దాంతోపాటు మనం ఈ జాతకంలో చూసినట్లయితే శని అనే గ్రహము మేషంలోనే ఉండడము, అది కూడా అశ్విని నక్షత్రంలో ఉండడము అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా మనకు ఒక మైనస్ పాయింట్గానే చెప్పాలి. ఎట్లా అంటే లగ్నంలో నుండి 10-11 భావాలకి అధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉండడము, అప్పుడు 1-11 కాంబినేషన్ని పొందడము, అదేవిధంగా ఇక్కడ 2వ భావాధిపతి 2లోనే ఉండడము, అది కూడా లగ్నాధిపతితో సంబంధపడము, మరియు 7వ భావాధిపతి కూడా శుక్రుడు అవ్వడము, అప్పుడు 1-7 కాంబినేషను ఆడ కనెక్ట్ అవ్వడం కూడాను జరిగింది. నేను అనేక మార్లు చెప్తుంటాను, 1-7 1-11 కాంబినేషను ఇలాంటివి ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. అన్నిటికంటే కూడాను 1-7 కాంబినేషన్ చాలా ప్రాబ్లమేటిక్గా వివాహ జీవితాన్ని ఇబ్బంది పరుస్తుంది అని చెప్పాను. ఇలాంటి వాళ్ళు ఎక్స్ట్రా మ్యారేటికల్ లైఫ్లోకి ఈజీగా అడుగులు పెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక చిన్న మార్పు చేసి చెప్తాను. ఇప్పుడు లగ్నం వచ్చి మేషమయ్యి లగ్నాధిపతి వెళ్ళి ఒకవేళ తులలో ఉన్న కుజుడు తులలో ఉన్న, లేదా లగ్నం వచ్చి మేషమయ్యి 7వ భావాధిపతి కుజుడు ఇక్కడ ఉన్న, ఇలాంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు తెలియజేసిన అంశాలు ఏమిటంటే ఈ కుజుడు మరియు శుక్రుడు 1 మరియు 7 భావాలకి అధిపతి కుటుంబ స్థానంలోనే వెళ్ళి కూర్చోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ కుటుంబంలో ఇది ఏం చేస్తుందంటే ఒక విధమైనటువంటి సెక్షువల్ థరస్టీ తీరని విధంగా ఈ అమ్మాయి ప్రవర్తించడానికి అవకాశాన్ని అది కలిగించింది. ఆ విధంగా తన భర్తను చీట్ చేయడం కూడాను జరిగింది. సరే, ఇతనేమైనా ఉత్తముడా అని కూడా మనం పరిశీలించాలి. అలాంటప్పుడు లగ్నంలో నుండి 7వ భావంలో రాహు ఉండడము, లగ్నాధిపతి 4లో ఉండడము, అదేవిధంగా 7వ భావాధిపతి వెళ్ళి మళ్ళీ కూడాను ఎక్కడ మనకు ఈ యొక్క శనితో కలిసి ఉండడము, ఈ లగ్నాధిపతి కుజుడు తనకున్నటువంటి 8వ దృష్టిలో 7వ భావాన్ని చూడడము, అప్పుడు 1-4-7 కాంబినేషన్ రావడము, దాంతోపాటు 10వ భావాధిపతితో సంబంధపడడం అనేది జరిగింది. కాబట్టి ఇతనికి ఇడాకులు రావడానికి కూడా అవకాశాన్ని అది కలిగించింది. ఒకవేళ ఇతను మ్యారేజ్ చేసుకునేటప్పుడు అతనికి ఇష్టమైనటువంటి లవ్ మ్యారేజ్లో కానీ వెళ్ళి ఉంటే ఇది సక్సెస్ అయి ఉంటుందని కూడా మనం చెప్పగలం. అంటే ఇక్కడ మోస్ట్లీ మనము అనేక విషయాల్ని
పరిశీలించినప్పుడు ఎలాగా తెలుస్తూ ఉందంటే చూడండి, 1, 4, 7, 10 కాంబినేషను అబ్బాయిలు ఉండడం, అది వెరీ స్ట్రాంగ్గా పనిచేయడం వల్ల విడాకులకి వెళ్ళడం అనేది జరిగింది. ఇది మనము చూడొచ్చు. అయితే అమ్మాయి జాతకంలో అలాగా అమ్మాయి జాతకంలో మనం చూస్తే మోస్ట్లీ ఎలాంటి ఇబ్బందికరమైనది అంటే, ఒకటి ఇక్కడ మనం మళ్ళీ కూడా ఒకసారి పరిశీలిద్దాము. అమ్మాయి జాతకంలో చూడండి, లగ్నాధిపతి వెళ్ళి 7వ భావాధిపతితో కలిసి ఉండడం, అంటే 1, 7 కాంబినేషన్ ఉంది. 1, 7 కాంబినేషన్ ఉంది. దాంతోపాటు ఇక్కడ కామత్రికోణ స్థానాల్లో సూర్యుడు బుధుడు అనేది కలవడం అనేది జరిగింది. 1, 11 కాంబినేషన్, 1, 7 కాంబినేషన్ అనేది ఇక్కడ మోస్ట్లీ మనకు కనబడింది. కాబట్టి 1, 7, 1, 11 కాంబినేషన్ ఉండడం అనేది జరిగింది. జనరల్గా ఏం చేస్తారంటే 1, 3, 7, 11 కాంబినేషన్ ఎవరికైతే ఉంటుందో వీరిని కామ విషయాల్లో తృప్తిపరచడం చాలా తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి వారితో అయితే కాదు. ఇక్కడ వీరికి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడాను ఈమెకు ఉన్నటువంటి ఆ లైంగిక సామర్థ్యం అధికంగా ఉండడం వల్ల ఈ అబ్బాయిని చీట్ చేయడం అనేది కూడా జరిగింది. వాళ్ళ వివాహ జీవితం కొలాప్స్ అయింది. నేను చెప్పుకొచ్చేది ఒకటే ఒక విషయం అండి. అదేమిటంటే, జనరల్గా ఒకరికి మనము వివాహం చేయాలంటే నక్షత్ర పొంతనాలు చూసినంత మాత్రాన సరిపోవు. ఇది కరెక్ట్ కాదు. దాంతోపాటు జాతక పొంతనాలు చూడాలి. ఈ జాతక పొంతనాలు చూస్తే వారికి ప్రాప్తం ఉందా లేదనేది డిసైడ్ చేయాలి. ప్రాప్తం లేకపోతే వెళ్ళకూడదు. అది రెండోది. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే, ఒక మ్యాచింగ్ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చూస్తామండి. మొదట ఇక్కడ ఒకటితోనే అయిపోదు, నాతోనే అయిపోదు. దాన్ని మళ్ళీ ఏం చేస్తానంటే మా అబ్బాయికి పంపిస్తాను. అతనికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ వచ్చు, ప్లస్ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ కూడాను అతనికి ఎంఏ ఆస్ట్రాలజీ ద్వారా యూనివర్సిటీలో దాని ప్రకారంగా చూడడం అనేది కూడా జరుగుతుంది. తదుపరి ఏం చేస్తామంటే భవిష్యత్ దర్శన్ ద్వారా వీరిద్దరికి సెట్ అవుతుందా లేదా చూస్తాము. అలా సెట్ అయితేనే ఓకే అని చెప్తాం. దాంతోపాటు 4, 5, 7, 8 తేదీల్లో వివాహానికి వెళ్ళకూడదు అని చెప్పి మనం వాళ్ళకి కొన్ని విషయాలు తెలియజేస్తాం. మరియు వివాహ యోగం అనేది తెలియజేస్తాం. వివాహ యోగం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నా, లేదా ఒక వాహనం కొనాలనుకున్నా, ఒక స్థలం కొనాలనుకున్నా, ఏ విధంగానైతే యోగం అనేది మనం చూస్తామో అదేవిధంగా వివాహానికి ఎప్పుడు యోగం ఉందనేది కూడా మనం పరిశీలిస్తాం. ఇన్ని అంశాలని బేరీజ్ చేసుకుని మనం పరిశీలిస్తాం. అయితే ఒక్కసారి వివాహానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. అంటే ఇక బాగా గమనించండి, సూర్యకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికి జనరల్గా ఈగో ఎక్కువగా ఉంటుంది, అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఒకరికి లొంగి వాళ్ళు పనిచేయరు. అదేవిధంగా పునరుషు నక్షత్రం కానీ ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఒక మాట మీద నిలబడడం అనేది ఉండదు. వాళ్ళు ఎంతసేపైనా కానీ కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ వైపుకి వెళ్ళడానికి, లేదా ఏమంటారు దీన్ని, మత వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, అంటే వాళ్ళ యొక్క మతం ఏమిటి, వాళ్ళు ఇదేమిటి అనేది లేకుండా ఎవరైనా పర్వాలేదు అన్నటువంటి ఆలోచనల్ని వాళ్ళు రేకెత్తింపజేయడం అనేది ఈ పునరుషు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి కుటుంబాల్లో మనం గమనిస్తూనే ఉంటాం. అలాగనే అందరూ అలా ఉండరు. దానికి మనం జాతక పరిశీలన క్షుణ్ణంగా చేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే మొట్టమొదట మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా కానీ ఒక వివాహ పొంతనాలు అనే విషయానికి మనం వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నక్షత్ర పొంతనాలు వెళ్ళకూడదు. 36 పొంతనాలకి 30 పొంతనాలు వచ్చాయని టిక్కులు కొట్టి ముందుకెళ్ళిన వాళ్ళంతా కూడా కొలాప్స్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు. అందుకని ఏమిటంటే మనం ప్రాప్త పొంతనాలను చూస్తాం. ప్రాప్త పొంతనాల్లో కనీసం నేను చెప్పినటువంటి అంశాలు ఒక 70% ఉంటే అప్పుడు ఒక జాతకం మన దగ్గరికి వస్తుందండి. ఆ జాతకంలో ఇలాంటి వారితో వివాహం చేసుకోండి బాగుంటుందని డిజైన్ చేసిస్తాం. వారిని ఎతకమంటాం. ఎతికిన దాంట్లో ఒక 70% వాళ్ళకి
కలిసిందంటే ఆ తర్వాత మళ్ళీ మ్యాచింగ్ పెట్టి అమ్మాయి జాతకంలో నుండి అబ్బాయి జాతకాన్ని చూస్తారు. అయితే తర్వాత ఈ అబ్బాయి జాతకం నుండి మళ్ళీ అమ్మాయి జాతకానికి చూడాలి. అప్పుడు ఒకదానికి ఒకటి అంటే మనము ఒక బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ఈక్వలెన్స్ బ్యాలెన్స్ అంటారు దీన్ని. ఈ విధంగా ఇరువైపులా కూడాను అది సమ్మతమైనప్పుడు మాత్రమే వివాహానికి వెళ్ళడం అనేది చేయాలి. పెళ్లి అయిపోయిన తర్వాత ఒకరినొకరు నిందించుకోవడము, ఒకరినొకరి పట్ల అవమానకరంగా మాట్లాడుకోవడము, అదేవిధంగా ఒకరినొకరు చీట్ చేయడం, ఇది చాలా ఘోరంగా జరుగుతా ఉంది. ఒకరికి తెలియకుండా ఒకరు. అప్పుడు ఎలాంటి కాంబినేషన్ వారి జాతకంలో ఉంటుందనేది మనము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వీరితో వివాహానికి వెళ్తే వీరు జీవితకాలం మనతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతారా, మనకు అందిస్తారా అనేది చూస్తాం. జీవితంలో శుభవంతమైనటువంటి అనురాగము, ప్రేమ కలుగుతాయా, వీరి మధ్యలో వంశవృద్ధి అనేది ఉంటుందా, ఇలాంటివి కూడా మనం పరిశీలిస్తాం. ఇవేమీ లేకుండా ఒక వివాహం అనబడే తంతు జరిగిపోతే చాలు అని కానీ ముందుకెళ్తే చాలా ఇబ్బందులకు గురవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంతమందికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అర్థం కాకపోవచ్చు. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకోమంటాను. ఆ రికార్డ్ చేసుకున్న దాన్ని బాగా నీట్గా విని ఎలాంటి కాంబినేషన్స్ ఈ అమ్మాయిలో ఉంది, ఈ అబ్బాయిలో ఉంది, వీరెందుకు వివాహానికి వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళకుండా ఉంటే ఎందుకు వెళ్ళకూడదు, ఇలాంటి అంశాలన్నీ కూడా నేను చక్కగా వివరించి మీకు అందించడం అనేది జరుగుతుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.